గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జిఆర్ఆర్ సెటిల్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 5వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్కి సంబంధించి లోపల ఉన్నటువంటి యాక్టివిటీస్ యొక్క వివరాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సంసిద్ధతకి సంబంధించి తెలుగు మొదటి రోజు. పిల్లలు ఈ చిత్రాన్ని చూడండి. ఇదేమిటి? వెరీ గుడ్, జడ. ఇది పనస. ఇది వెరీ గుడ్, పడవ. మరిదో ఎస్, గంట. మరిది పలక. మరికొన్ని చిత్రాలు మీ టీచర్ గారు చూపిస్తారు, చూసి చక్కగా సమాధానాలు చెప్పండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ పదాలను చదువుదాము. ముందు నేను చదువుతాను, వెనకాల రిపీట్ చేయండి. ఆ తర్వాత మీ టీచర్ గారు మిమ్మల్ని ఇండివిజువల్ అడుగుతారు, అప్పుడు మీరు చెప్పండి. ముందు నేను చెప్తాను, నన్ను ఫాలో అవ్వండి. 2 అక్షర పదాలు: అలా, ఉమా, ఓడ, మర, ఏల. 3 అక్షరాల పదాలు చూద్దాం. అరక, ఇచట, ఆవల, ఈవల, ఉడత. 4 అక్షరాల పదాలు చెప్పండి. అలసట, పడమర, తలగడ, ఇవతల, పకపక. ఇక పూర్ణానుస్వారంతో కూడినటువంటి పదాలు: గంప, సంత, రంపం, బలపం, ఉంగరం. ఇక ఇక్కడ ఎవరి కాళ్ళు సొంతంగా రాయండి, తర్వాత ఆన్సర్ చెక్ చేసుకోండి. వడ, ఊడ, దడ, జడ, గడ. ఇప్పుడు మనం మరికొన్ని కృత్యాలు చూద్దాం. ఈ పదాలన్నింటినీ చదవండి. చదివిన తర్వాత దీనిలో జ అక్షర పదాలు యాతో ప్రారంభమయ్యేవి, నాతో ప్రారంభమయ్యేవి, గాతో ప్రారంభమయ్యేవి, రాతో ప్రారంభమయ్యేవి ఉన్నాయి. వాటిని ఈ విధంగా రాసుకోండి. ఇది గళం, గంప. తరువాత అక్షరాలను కలిపి పదాలు తయారు చేయటం: కల, కమల, కడవ, కలకల. జత, జడ, జపం, జగడం. ఇక దీంట్లో ఉన్నటువంటి అక్షరాలను ఉపయోగించి కొన్ని పదాలు మనం ఇక్కడ రాసాం, మీరు సొంతంగా కూడా రాయొచ్చు. ఇది మీ రిఫరెన్స్ కోసం ఇచ్చాను. ఆఖరిలో ఇప్పుడు వచ్చినటువంటి పదాల్లో ఒక 10 పదాలు మీ టీచర్ గారు డిక్టేషన్ పెడతారు. ఉక్త లేఖనం అంటే డిక్టేషన్. చక్కగా రాయండి. పిల్లలు, మనం ఇక్కడ ఒక రెసిటేషన్ పోయం ఉంది. ఈ పోయంని మనం ప్రాక్టీస్. చిల్డ్రన్, ఇప్పుడు ఇంగ్లీష్లో భాగంగా ఫస్ట్ రైమ్ పాడదాం. నేను పాడతాను, విని వెనకాల పాడండి. ఏ ఈజ్ అమేజింగ్, ఇట్ స్టార్ట్స్ ది ఫన్. బీ బ్రింగ్స్ బెలూన్స్ ఫర్ ఎవ్రీవన్. C climbs high on a candy tree. D dances daily with you and me. E explores with an eagle's flight. F finds flowers, oh what a sight. G grows gardens, green and bright. H hugs hearts with pure delight. ఇంకా కొన్నిసార్లు మీ టీచర్ గారు చెప్తారు, చక్కగా పాడండి. చిల్డ్రన్, ఇక్కడ మనకి లెటర్స్ ఇచ్చారు. పైన క్యాపిటల్ లెటర్స్ ఇచ్చారు, కింద స్మాల్ లెటర్స్ ఇచ్చారు. ఇక్కడ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. విచ్ లెటర్ గివ్స్ ద సౌండ్ ఆ? ఇక్కడ ఉన్నటువంటి వీటిల్లో ఆ అనే సౌండ్ ఇస్తుంది, ఏ అనేది ఆ సౌండ్ ఇస్తుంది. విచ్ లెటర్ కమ్స్ బిఫోర్ డి? డీకి ముందేమొస్తుంది? డీకి ముందేమొస్తుంది? సి వస్తుంది. వాట్ ఈస్ ద కరస్పాండింగ్ స్మాల్ లెటర్ ఫర్ ఎఫ్? ఎఫ్కి కరస్పాండింగ్ స్మాల్ లెటర్ అంటే ఇదిగోండి, స్మాల్ ఎఫ్. ఇక్కడ రాసాము. వెరీ గుడ్, బాగా చేశారు. అలాగే పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్ పేర్లు ముందు రాసేయండి. ఇది గోట్,
దిస్ ఈజ్ బాల్, దిస్ ఈజ్ క్యాట్, దిస్ ఈజ్ డ్రమ్, దిస్ ఈజ్ ఐ, దిస్ ఈజ్ హ్యాట్, దిస్ ఈజ్ ఫ్యాన్. ఇప్పుడు ఇప్పుడు నేను వర్డ్ చెప్పాను అనుకోండి, దాని స్టార్టింగ్ సౌండ్ ఏంటో చెప్పాలి. అంటే ఎలాగ చెప్తాను చూడండి. యాపిల్ అని అనుకోండి, స్టార్టింగ్ లెటర్ ఆ అని చెప్పాలి. గోట్, గా. బాల్, బా. క్యాట్, కా. డ్రమ్, డా. ఐ, స్టార్టింగ్ లెస్ ఏ. హ్యాట్, హా. ఫ్యాన్, ఫా. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఇలా చక్కగా రాయండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా 3 లైన్స్ని టచ్ చేయాలి. స్మాల్ లెటర్స్కి వచ్చేసరికి కొన్ని అప్పర్ కేస్ ఉంటాయి, కొన్ని లోయర్ కేస్ ఉంటాయి. జీని మీకు ఇలా రాయటం అలవాటు కాబట్టి జీని ఇలాగా మార్చడం జరిగింది. ఇక ఇప్పుడు మ్యాథ్స్ చూద్దాం. చిల్డ్రన్, ఇక్కడ మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్లో సంబంధించి కింద ప్రశ్నలు అడిగారు. ఇక్కడ చూద్దాం. సాయి ఈ స్టడీయింగ్ 5th క్లాస్. దీంట్లో సాయి 5వ తరగతి చదువుతున్నాడు. ఇతను సాయి 5వ తరగతి చదువుతున్నాడు. హి సిస్టర్ వల్లి ఈ స్టడీయింగ్ ఇన్ 3rd క్లాస్. పాప 3rd క్లాస్ చదువుతుంది. ఇన్ సమ్మర్ హాలిడేస్, వేసవకాలం సెలవుల్లో, సాయి అండ్ వల్లి వాంటెడ్ టు గో టు బెంగళూరు. వాళ్ళు బెంగళూరు వెళ్ళాలనుకున్నారు విత్ దేర్ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ తాతగారితో కలిసి. వాళ్ళ తాతగారి పేరు నాగయ్య. దే రీచ్డ్ విజయవాడ రైల్వే స్టేషన్. వాళ్ళు విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చారు. అక్కడ మీకు ఈ చిత్రంలో కనపడినటువంటి వాటిపైన ప్రశ్నలు అడుగుతున్నారు. చూడండి. వాట్ ఈస్ ద ప్లాట్ఫామ్ నెంబర్? ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు. ఎంత? 1. వాట్ ఈస్ ద టైమ్ షోన్ ఇన్ ది క్లాక్? ఇక్కడ క్లాక్లో ఎంత టైం ఉంది? ఎస్, 10 o'clock. హౌ మెనీ పర్సన్స్ కెన్ యూ సీ ఇన్ ది పిక్చర్? ఈ పిక్చర్లో ఎంతమంది చూసారంటే నేను ఒక 10 మందిని చూడగలిగాను కాబట్టి 10 నెంబర్ వేసాను. మీరు అంతకుమించి చూస్తే నెంబర్ వేసుకోండి. టైం కొంచెం లేట్ అవుతుందని చెప్పారు కాబట్టి వాళ్ళు టిఫిన్ చేద్దామని కూర్చున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని కూర్చున్నారు. సో అక్కడ చూడండి. ఫర్ ఏ ప్లేట్ ఇడ్లీ హౌ మచ్ అమౌంట్ ఐ హ్యావ్ టు పే? ఇక్కడ రేట్లు ఇచ్చారు చూడండి. ఇడ్లీకి ఎంత, వడకి ఎంత, అలాగే పెసరట్టు ఎంత, దోశ ఎంత, ఆనియన్ దోశ ఎంత రేట్లు ఇక్కడ ఇచ్చారు. దాన్ని మీరు జాగ్రత్త చూస్తే మీకు కనపడుతుంది. సో ఇడ్లీ ఎంత అంటే 40 రూపీస్ అనమాట. దాన్ని మన అక్షరాలు రాస్తే FORTY అని రాస్తాం. ఇక్కడ క్లియర్గా మనకు రేట్లు ఇచ్చారు. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇడ్లీ 40 రూపీసు, ఇడ్లీ వడ 55 రూపీసు, పూరి వచ్చి 60 రూపీసు, ఉప్మా 70 రూపీస్, ఇలాగ రేట్లు ఇచ్చారు మనకి. ది అమౌంట్ టు పే పెసరట్టుకి ఎంత అంటే 125 అనేది లెటర్స్లో రాసాము. సెకండ్ క్వశ్చన్, ఫర్ 1 దోశ అండ్ 1 ఆనియన్ దోశ ఎంత? దోశకి ఎంత ఇచ్చాడు? ఇక్కడ 80 రూపీస్ ఇచ్చాడు. ఆనియన్ దోశకి 90 రూపీస్ ఇచ్చాడు. టోటల్ కలిపితే 170. సో నంబర్ని 170 అని మనం ఇక్కడ రాసాం. ఇక థర్డ్ దోశ చూస్తే ఇఫ్ వీ గివ్ 200 రూపీస్ 200 ఫర్ దోశ అండ్ ఆనియన్ దోశ, హౌ మచ్ అమౌంట్ విల్ బీ రిటర్న్డ్? మనకి 200 రూపీస్ ఇస్తే ఇక్కడ దోశకి ఇడ్లీకి ఆనియన్ దోశకి కలిపి 170 అయింది. మనకు తిరిగి 30 రూపీస్ వస్తాయని మనం ఇక్కడ రాసాం. ఇక ఫోర్త్ క్వశ్చన్ చూస్తే హౌ మచ్ అమౌంట్ వీ హ్యావ్ టు పే ఫర్ 3 పెసరట్టుస్? పెసరట్టు ఒకటి 125 కాబట్టి 125 × 3 లేదా 125 ప్లస్ 125 ప్లస్ కూడా వేసుకోవచ్చు. 375 రూపీస్. నెంబర్ ఒకటి రాయమన్నారు కాబట్టి నేను రూపీస్ రాయలేదు. ఇక్కడ రూపీస్ కూడా రాయమన్నారు కాబట్టి రూపీస్ రాశాను. 375 అనేది నెంబర్లో రాసాం. ఇక్కడ 30ని కనుక మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో రాస్తే 3 × 10, 4 × 1, అలాగే 474 రాస్తే 4 × 100, 7 × 10, 4 × 1. ఇక్కడ మనల్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయమన్నారు 100 దగ్గర నుంచి 1000 దాకా. సో మనం అలా కలుపుకుంటూ పోయామన్నమాట. 200, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ 1000. సో ఇక్కడ మనకి లాస్ట్లో చూస్తే హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఇన్ 707? 707లో ఎన్ని టెన్స్ ఉన్నాయి? సో 70 టెన్స్ ఉన్నాయి అనేది మనకి ఆన్సర్గా రాసాం. దీంతో మనకి మ్యాథ్స్ కూడా పూర్తయింది. పిల్లలు, ఈవీఎస్లో మనకి ఫ్యామిలీ గురించి ఇచ్చారు. మీకు ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు, అలాగే హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, అలాగే మదర్ మన కోసం ఏం చేస్తుంది, ఫాదర్ మన కోసం ఏం చేస్తారు,
సో మీరు పేరెంట్స్ కోసం ఏం చేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలను టీచర్ గారు అడుగుతారు, చక్కగా సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు వర్డ్స్ చెప్తాను, నాతో ఫాలో అయితే చెప్పండి. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, కజిన్. కజిన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ పిల్లలే కాకుండా మీ మీ మామయ్య వాళ్ళ పిల్లలు కూడా, మీ మేనమామ పిల్లలు కూడా మీ కజిన్స్ అవుతారు. ఆ విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ చూద్దాం మనం. నేను చదువుతాను, మీరు వెనకాల చెప్పండి. ఐ లివ్ విత్ మై పేరెంట్స్. వీ హెల్ప్ ఈచ్ అదర్ at home. My grandparents tell stories to me. My family cares for me. వెరీ గుడ్ పిల్లలు, బాగా చదివారు. మీరు కూడా సొంతంగా చదవడానికి ట్రై చేయండి. డియర్ టీచర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.